నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బేష్. 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబు. టీటీడీ ప్రతిష్టను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి, నీ నీచ రాజకీయాలు మానుకో. గతంలో మీలా రాజకీయాలు చేయం. దేవుడిపైన, గోశాలపైన తప్పుడు ఆరోపణలను మానుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ కూటమి ఎమ్మెల్యేలు, నేతలు. గోవుల గోల మానండి. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. గోవుల సంరక్షణ పేరిట ఒకరిపై ఒకరు పోటాపోటీగా చేసుకుంటున్న విమర్శలను, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆపి వాస్తవాలను భక్తులకు, ప్రజలకు తెలియజేయాలి. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విజ్ఞప్తి. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజా ప్రతినిధులతో పాటు గన్మెన్, పిఎలకు మాత్రమే తీసుకురావాలని చెప్పాం. పోలీసులు ఎవరిని అడ్డుకోలేదు. ఏ ప్రజా ప్రతినిధి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు 30 నుండి 40 మంది కలిసి బైక్ ర్యాలీతో వస్తామంటే మాత్రమే అడ్డుకున్నాము. గోశాల పరిశీలన ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వార్తల్లోని వివరాలు. టీటీడీ గోశాలను కూటమి ఎమ్మెల్యేలు, నేతలు పరిశీలించారు. గోశాలలో గో సంరక్షణ, ఇతర వివరాలను కూటమి నాయకులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులకి విసిరిన సవాలుని స్వీకరించి మేమందరం ఇక్కడికి వచ్చామని కూటమి నేతలు తెలిపారు. భూమన కరుణాకర్ రెడ్డి, మీరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి విసిరిన సవాలుని స్వీకరించి మేమందరం ఇక్కడికి వచ్చామని అన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు చేసిన ఆరోపణలు నిజమైతే మీరు గోశాలకు వచ్చి జరిగిన తప్పిదాలను నిరూపించవచ్చునని పేర్కొన్నారు. టీటీడీ ప్రతిష్టను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారని అన్నారు. కరుణాకర్ రెడ్డి, నీ నీచ రాజకీయాలు మానుకోవాలని, గతంలో మీలా రాజకీయాలు చేయమని అన్నారు. నిర్భయంగా మీరు గోశాలకు రావచ్చునని, గోశాలకి రాకుండా నిన్ను హౌస్ అరెస్టు చేశారని, అనవసరమైన ప్రచారం చేసుకుంటున్నామని, నిన్ను ఎవరూ అరెస్టు చేయలేదని, గోశాలకు రావటానికి ఎవరూ అడ్డుకోలేదన్నారు. ఏ తప్పిదం జరిగిందో మీరు ఇక్కడికి వచ్చి నిరూపించవచ్చునని పేర్కొన్నారు. మిమ్మల్ని ఏ పోలీసు అధికారులు ఎవరూ అడ్డుకోలేదన్నారు. నువ్వు గోశాలకు వచ్చి నువ్వు చేసిన ఆరోపణలు, వాస్తవాలను నిరూపించుకోమని పేర్కొన్నారు. నీ ప్రియ శిష్యుడు హరినాథ్ రెడ్డి తప్పిదాల వల్ల ఎన్నో గోవులు చనిపోయాయో ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు. 2021 నుండి 2024 వరకు మీ ప్రభుత్వంలో మీ తప్పిదాల వల్ల జరిగిన గో మరణాలు బయట పెడతారన్న ఉద్దేశంతోనే ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ధార్మిక సంస్థపైన నిరాధార ఆరోపణలు చేయటం తప్పని పేర్కొన్నారు. తిరుపతిలో ఏమేమి అరాచకాలు చేశావు అవన్నీ, ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టు. నువ్వు వేసే డ్రామాలు తిరుపతి ప్రజలందరికీ తెలుసు. నువ్వు వేరే ఇంకొక చోటకు పోయి డ్రామా మార్చుకో, అక్కడ ప్రజలు చూస్తారు నిన్ను, నీ మాటలు వింటారు, కొత్త మాటలు. ఇక్కడ మాట్లాడి నీ రికార్డు అరిగిపోయింది. నీ మాటలు నీది ఎంత ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈరోజు 34 ఆవులు చనిపోయాయని రికార్డు పూర్వకంగా మన టీటీడీ చైర్మన్ గారు, అధికారులు గారు అందరూ కూడా ఈ గోశాలలో చెప్తున్నారు. రికార్డు ఉంది. దానిపైన ఏదైనా ఒకటి కూడా కానీ చనిపోయి ఉంటారు రా, మేము నీకోసం 3 గంటల సేపు వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్క జిల్లా ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. రా, నువ్వు కూడా రా, వచ్చి నిరూపించు. నువ్వు చేసింది తప్పైతే ఇంట్లో కూర్చొని దేవుడికి క్షమాపణ చెప్పు. అంతేగాని డ్రామాలు వేస్తే మేము ఒప్పుకోమనేసి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నువ్వు చేసిన అరాచకాలు, అన్యాయాలు, మున్సిపాలిటీలో చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నిటిపైన విచారణ జరుగుతుంది, తగిన శిక్ష జరుగుతుందనేసి కూడా నీకు తెలియజేస్తున్నాం. ఇంకైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పులకి గోమాతకు క్షమాపణ చెప్పి, వీలైతే మీ ఇంట్లో గోపూజ చేయించి మీ పాపానికి పరిహారం చేయించుకొని మీ వంశానికి ఆ అదృష్టాన్ని మిగల్చమని. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. సమస్త ప్రజానీకానికి ప్రభుత్వం ఇది. కాబట్టి ఈ సమస్త ప్రజానీకంలో నీచుడైనటువంటి మీరు కూడా ఉన్నప్పటికీ మీ బాగోగుల కోసం మేము కోరుకుంటూ పవిత్రమైనటువంటి గోవుని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఆ గోపూజ చేయించి ఆ గో పంచితాన్ని మీ నెత్తిని చల్లుకొని మీ వాళ్ళకందరికీ చల్లి, మీ ఇంటి చుట్టూరు చల్లి మిమ్మల్ని పావనం గమ్మని సూచిస్తూ, ఇంకా మాట్లాడడానికి లేదు. తొడగొట్టే ముందు, మేసం తిప్పే ముందు, అరిసే ముందు, కరిసే ముందు కాస్త ఆలోచించుకోవాలా. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు లోకేష్ బాబు వచ్చాడు, చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ మిస్ అయితే లెక్కలు సరిచేసి పడతాయి. కాబట్టి అవన్నీ తెలుసుకొని రాజకీయాలు చేయమని చెప్పి
మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద కఠిన చర్యలు ఉంటాయి. స్వామి వారి మీద, ఒక గోమాత మీద అభాండాలు వేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడారు, మా కూటమి ప్రభుత్వం మీద నిందేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు అంతా ఇక్కడికి వచ్చాం. తప్పకుండా ప్రజలు కావచ్చు, స్వామివారు కావచ్చు, మళ్ళీ 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 చెప్తాండా బుద్ధి చెప్పే, ఆల్రెడీ బుద్ధి చెప్పినారు, బుద్ధి రాలే, మళ్ళీ బుద్ధి చెప్తాను. కాబట్టి మీ అందరి ద్వారా చెప్తున్నాను, ఈ పాటికే ప్రజలందరికీ అర్థమైంటుంది వీళ్ళు ఆడే బోగస్ నాటకాలు, బోగస్ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయో. మరి కేవలం మేము చేసే డెవలప్మెంట్స్, కేవలం కూటమి ప్రభుత్వం చేసే అంత అభివృద్ధి కళ్ళ ముందర కనిపిస్తుంది కాబట్టి ఓర్చుకోలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్గా మేము భావిస్తున్నాం. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇది కావాలని ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి పర్పస్ఫుల్గా చేసిన ఒక నాటకం. ఇది ఒక బూటకమే, దీన్ని ఎవరు నమ్మొద్దండి. మేము తెల్లారితో 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం ఇక్కడ ఉండే గోవులన్నీ కూడా చూపించడానికి. ఇలాంటి అసత్య ప్రచారాన్ని తిప్పుకోవడానికి మేము ఉమ్మడి జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ కూడా అసత్య ప్రచారం, ఇవన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, ఇంకా కూడా నీకు ఫ్యూచర్లో ఇంకా హెవీగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గోశాల పరిశీలన ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజాప్రతినిధులతో పాటు గన్మెన్ పిఎలను మాత్రమే తీసుకురావాలని చెప్పామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. అధికార పార్టీ నాయకులకు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులకు చెప్పామని ఏ ప్రజాప్రతినిధిని హౌస్ అరెస్టు చేయలేదన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా కేవలం గన్మెన్ పిఏను మాత్రమే తీసుకువెళ్లవచ్చునని చెప్పామన్నారు. పోలీసులు ఎవరిని అడ్డుకోలేదని, ఏ ప్రజాప్రతినిధి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి ఇద్దరును మాత్రమే రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అధికార పార్టీ నాయకులు చాలా మంది వచ్చారని, కేవలం అధికార ప్రతినిధులను మాత్రమే గోశాలలోకి అనుమతించామని అన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు 30 నుండి 40 మంది కలిసి బైక్ ర్యాలీతో వస్తామంటే మాత్రమే అడ్డుకున్నామన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే కేవలం అనుమతించలేదని, ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. చెప్పింది ఏంటంటే ప్రజాప్రతినిధులు వాళ్ళతో పాటు ఏ కావచ్చు, వాళ్ళ గన్మెన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కేవలం కొద్ది మందితోటే రావాలా, వచ్చి వాళ్ళు చూసుకెళ్ళొచ్చు అనే విషయం మనకు తెలియజేయడం జరిగింది. సో అదే విషయంగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఇప్పుడు మన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఎవరు రావాలని దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని గురించి ప్రస్తుతం మనం బందోబస్తు చేసుకుని చూస్తున్నాం. హౌస్ అరెస్ట్ అనేది లేదు, వాళ్ళు వెళ్ళొచ్చు అనే విషయం వాళ్ళకి మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా చెప్తున్నాము. అయితే వెళ్లే విషయంలో వాళ్ళు ఒక్కరే రావాలి, వాళ్ళతోటి వేరే వాళ్ళు ఉంటే అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉండొచ్చు, అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఒక్కరే రావాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. పోలీసులు అడ్డుకున్నారు, దురుసుగా ప్రవర్తించారని అది వాస్తవం కాదు. పోలీసులు ఎక్కడా కూడా దురుసుగా వచ్చింది కదా, ఏమన్నా కేసు ఏమైనా కట్టారా? దాని గురించి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా, దాని మీద ఎక్కడా కూడా పోలీసు పొరపాటును కూడా ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించలేదు. కేవలం మనం వాళ్ళకి ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి వాళ్ళకి అప్రైజ్ చేస్తున్నాం, వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తున్నాం, చేసి పోలీస్ కి సహకరించి కేవలం వారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే పోలీసులు లోపలికి వెళ్లారు, బయట రానివ్వకుండా అడ్డుకున్నారు, అసలు కనీసం కాలు కూడా పెట్టనివ్వలేదని చెప్పి వాస్తవం కాదు. అధికార పార్టీకి సంబంధించి అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కార్యకర్తలు, మిగతా వాళ్ళు కూడా పంపించారు, వాళ్ళు మాత్రం అనుమతించలేదనేది ప్రధానంగా. మనం చూస్తే నిజానికి చాలా మందిని మనం స్క్రీన్ చేసాం. ఇక్కడ కూడా గోశాలలో కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా స్క్రీన్ చేసి కేవలం అధికార ప్రతినిధుల వరకే లోపల పంపించడం అంటే మీరు కూడా చూశారు. సో వాళ్ళకైనా కూడా అదే చెప్పడం జరిగింది, వాళ్ళకు కూడా అదే మనం ఆచరిస్తాం. ఇష్యూ మీద బాగా రైజ్ అవుతుంది కదా, ఇప్పుడు వరకు ఏదైనా ఫిర్యాదులు వచ్చినాయా? అంటే దీని మీద సంబంధించి మనకు ఒక ఫిర్యాదు వచ్చింది, దాని మీద మనం లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దాని మీద దాని ప్రకారం వచ్చే ఒపీనియన్ బట్టి మనము ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాం. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రమే ఈ రోజు ఇన్సిడెంట్ గురించి ఇంకా మనకేం రాలేదు. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రం పోలీసులు కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటి దృష్టిలో పెట్టుకునే మనం ఎంతమంది వస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. దానికి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకి కొద్ది మందితోటే రావడం జరిగింది, వాళ్ళు కూడా మనం అదే విజ్ఞప్తి చేస్తాం. తూకివాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బాగుందని 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబిచ్చింది. గురువారం ఉదయం తూకివాకం నందలి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలించిన
16వ ఆర్థిక కమిషన్ బృంద సభ్యులు రిత్విక్ పాండే, అన్నా జార్జ్ మాథ్యూ, కేకే మిశ్రా, అభయ్ మీనన్, ఆదిత్య పంత్, అమృత తదితర సభ్యులు పరిశీలించగా సదరు ప్లాంట్ నందు ఘన వ్యర్థాల నిర్వహణ, తడి చెత్త నిర్వహణ, కంపోస్టు, బయోమెథనైజేషన్ ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర యూనిట్ల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సురేష్ కుమార్, జె నివాస్, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యలు పలు అంశాలు వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా సుస్థిర వ్యవస్థ ఏర్పాటుతో చెత్త నుండి సంపద తయారీ విధానంపై వివరించారు. తిరుపతి నగరంలో సేకరించిన తడి పొడి చెత్త ద్వారా ఏర్పడిన పొడి చెత్త నిర్వహణ చేస్తారని, ఇందులో వచ్చిన ప్లాస్టిక్ వ్యర్థాలు తదితరాలను ప్రాసెసింగ్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తారని, తడి చెత్తను నిర్వహణ చేసి కంపోస్టు ఎరువుగా మార్చి రైతులకు, ఉద్యానవనాలకు విక్రయిస్తారని, ఇక మార్కెట్ నుండి వెలువడే వ్యర్థాలు, హోటల్స్ నుండి సేకరించిన వ్యర్థాలను నిర్వహణ చేసి వంట గ్యాస్ ను ఉత్పత్తి చేసి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే సుమారు 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను నిర్వహణ చేసి 6 రకాలుగా గుల్ల, ఇసుకగా మారుస్తున్నారని, ఇలా ఉత్పత్తి అయిన ఇసుక, గుల్లతో పేపర్స్ తయారు చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు తడి చెత్త 150 టన్నులు, 75 టన్నుల పొడి చెత్త నిర్వహణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ట్రీటెడ్ వేస్ట్ నీటిని పరిశ్రమలకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, లైజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన నిమిత్తం 16వ ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా, సభ్యులు అన్నే జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా తదితర సభ్యులతో కూడిన బృందానికి రేణిగుంట విమానాశ్రయం నందు ఘన స్వాగతం లభించింది. చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సంయుక్త కలెక్టర్ శుభం మన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 16వ ఆర్థిక కమిషన్ బృందంతో పాటు ఉన్నారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ కుమార్, జె నివాస్, అడిషనల్ సెక్రటరీ ఫైనాన్స్ కూడా బృందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత లైజల్ అధికారులు వారికి కేటాయించబడిన సభ్యులు డెలిగేట్స్ ను రిసీవ్ చేసుకున్నారు. గోశాల నుండి తప్పిపోయిన గోవు రైలు పట్టాల మీద రైలు గుద్ది చనిపోయిందని, స్వామి ఊరేగింపులో పాల్గొనే వృషభం కూడా మృతి చెందిందని, స్వామి వద్ద పూజలందుకునే గోవు కూడా చనిపోయిందని, అడుగడుగున తప్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం దొరికిపోతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మీ పాలనలో ఇక్కడ అపవాదు కాదు, ఇలా గోవులు మరణిస్తున్నాయి అని ఆవేదనతో నేను మాట్లాడితే నువ్వు దొంగ, నీ కథ చూస్తాం, నీ అంతు తేలుస్తాం, నిన్ను రాష్ట్రమంతా జైళ్లలో కుక్కుతాం, నీ కథ, జగన్మోహన్ రెడ్డి కథ, మతాల మీద యుద్ధం ప్రకటిస్తాడా జగన్మోహన్ రెడ్డి అని ఈ రకమైనటువంటి దాడేంది? మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఒక ఆవు కూడా చచ్చిపోలేదు. మీ ఫార్మ్ మేనేజర్ చెప్తున్నాడు మీ పాలనలో 170 ఆవులు చచ్చిపోయినాయని. 170 కాదు, గత 3 నెలల్లో ఇంకా ఎక్కువ చచ్చిపోయినాయి అన్నదే నా మాట. నేను దానికి ఇంకా స్టికానయ్యనే ఉన్నా. అసలు నాకు అర్థం కాల, దీన్ని నిరూపణకు రావాల్సినటువంటి వాళ్ళు రాకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2, 3, 4 శాసనసభ్యులు వీళ్ళేం నిర్ణయిస్తారయ్యా? వీళ్లకు గోశాలకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఊరికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని తిట్టడానికి తప్ప మళ్ళా వాళ్ళు బీరాలు పలకటం. గోవులకు జరిగినటువంటి నష్టం ఇంకా నేను చెప్పాలంటే ఈ 10 నెలల కాలంలో మీ పాలనలో అనేక ఆచారాలకు భిన్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరిగినాయి, హింసాత్మక సంఘటనలు జరిగినాయి. 5 రోజుల ముందు శివ అనేటువంటి ఒక జీపు డ్రైవర్ ని కొండ మీద కొట్టుకొని తాగి హత్య చేసినారు. దాదాపు ఈ 70 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి హత్య మీ కాలంలో జరిగింది. దీనికి సమాధానం చెప్పాలి కదా మీరు. చెప్పులు వేసుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు వచ్చినారు, బిర్యానీలు తిన్నారు, తాగి కొట్టుకుంటున్నారు, బెల్ట్ షాపు దొరికింది కొండ మీద. ఇక ఏ అపచారం జరగలా మీ దగ్గర? మా మీద ఎగిరికి పడిపోతున్నారు. మేమేదో చాలా నేరగ్రస్తులైనటువంటి వ్యక్తులుగా. దీనికి సమాధానం ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా? సరే,
ఈ ఫార్మర్ అతను ఎవరు హరినాథ్ రెడ్డి ఈ రకమైనటువంటి అకృత్యాలన్నీ పాల్గొన్నాడు అని చెప్తున్నారు. అవునయ్యా యువ గారు, మీరు ఆయన అకృత్యాలకు పాల్పడినప్పుడు ఆయన మీద మేమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. మీరు వచ్చిన తర్వాత ప్రక్షాళన అన్నారు కదా, మీరెందుకు సస్పెండ్ చేయలా? మొన్న తొక్కిసలాటలో ఎందుకు సస్పెండ్ చేశారు హరినాథ్ రెడ్డిని? 8 నెలల పాటు ఎలా కొనసాగించినారు? ఒక తప్పును ఎత్తి చూపితే మా మీద దాడి చేయటానికే మీ సమయాన్నంతా కూడా వాడుతున్నారే తప్ప, నిన్న ఇన్ని మేము ప్రక్షాళన చేసినామని చెప్పినారు. మొన్న రాత్రి డ్రోన్ ఎగిరింది. ఏమన్నా అంటే మీ కాలంలో ఎగరలేదా, మీ కాలంలో చేయలేదా, మీరు చేసిందంత తప్పు. అవునయ్యా, మా కాలంలో కూడా మీరు చర్చి కట్టినారు అని చెప్పినారు. మీరు వచ్చి అధికారంలో 10 నెలలైంది. చర్చి ఎక్కడ కట్టినారో చెప్పకుండా ఎందుకయ్యా మీరు నిరూపించగలిగిపోయినారు? మా కాలంలో మేము వెంకటేశ్వర స్వామి ఆ బ్రహ్మోత్సవాలకు ఎలక్ట్రికల్ పోల్స్ పెడితే శిలువల్లాగా ఉన్నాయని ప్రచారం చేసినారు. ఎక్కడే శిలువల్లాగా ఉన్నాయి? ఇలా ఎన్ని రకాలైనటువంటి అబద్దాలతో ఈ అబద్ధపు ప్రోపగండా చేసి ప్రజలను నమ్మించి మీరు అధికారంలోకి వచ్చినారు. మేము ఈ రోజున మీరు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ ఘటనల్ని వెలికి తీసి చూపిస్తే మేము రాజకీయం చేసిన వాళ్ళమా? గోవుల సంరక్షణ పేరిట ఒకరిపై ఒకరు పోటాపోటీగా చేసుకుంటున్న విమర్శలను, సవాళ్లు, ప్రతి సవాలు ఆపి వాస్తవాలను భక్తులకు, ప్రజలకు తెలియజేయాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి కోరారు. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య సాగుతున్న వివాదం టీటీడీని అప్రతిష్ట పాలు చేసేటట్టుగా ఉందని, టీటీడీని నమ్ముకుని లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారన్న విచక్షణ కూడా మర్చిపోయి తాము కూర్చున్న కొమ్మును తానే నరుక్కున్న చందంగా టీటీడీని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం దారుణమని అన్నారు. తిరుపతి ప్రజలు జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర వ్యతిరేకత భావంతో ఉన్నారని కందరపు మురళి వివరించారు. టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించడం లేదా తప్పుడు ఆరోపణలు అయితే చట్టబద్ధ చర్యలు తీసుకోవటం కాకుండా అధికార పార్టీ నాయకులే నానా యాగి చేయటం, 5గురు ఎమ్మెల్యేలు నేరుగా గోశాల వద్దకు రావటం, జన సమీకరణ చేయటం సమంజసంగా లేదని విమర్శించారు. టీటీడీ భక్తులు, ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు అనేకమున్నాయని, అలాంటి వాటిపై చర్చ జరపకుండా మూగజీవాలను అడ్డం పెట్టుకుని తమ రాజకీయ ప్రయోజనాలపై విమర్శలు చేసుకుంటూ ప్రజలలో పలుచనబడ్డారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని నిజ నిజాలు వెల్లడి చేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని కందరపు మురళి అన్నారు. గోశాలలో గో మరణాలు జరుగుతున్నాయని ఇరుపక్షాలు చెబుతున్న నేపథ్యంలో దానికి కారణాలపై అన్వేషించి సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని ఆయన టీటీడీ యాజమాన్యానికి సూచించారు. తిరుపతి ప్రశాంతతను, ప్రతిష్టను చెడగొట్టకుండా ఉభయ పక్షాలు సహకరించాలని కోరారు. ఈరోజు తిరుపతి నగరంలో నెలకొన్నటువంటి వాతావరణాన్ని పూర్తి బాధ్యత రాహిత్యంగా ఉంది. గోవుల గోలని ఆపండి, టీటీడీ ప్రతిష్టను దిగదార్చవద్దు. కారణం ఏదైనా టీటీడీని అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం తాపత్రయపడుతున్నటువంటి ఈ తీరు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి గత కొన్ని రోజులుగా చర్చలు, వ్యాఖ్యానాలు, అది ఈరోజు తారాస్థాయికి చేరి వీధుల్లోకి వచ్చి మాట్లాడుకునేంత పరిస్థితికి వచ్చేసింది. దీన్ని తిరుపతి ప్రజానీకం ఎవరు హర్షించడం లేదు. జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద, ఈ బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యవహార శైలి మీద జనం ఒక రకంగా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఆ ఆరోపణలో వాస్తవం ఉంటే విచారణ జరపాలి, లేదు తప్పు ఉంటే ఆయన మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవాలి. ఈ రెండు వదిలేసి పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటూ ఇది తిరుపతి నుంచి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైనటువంటి నాయకులందరూ మాట్లాడే స్థితికి వెళ్ళిపోయి
ప్రతిరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ మేము పవిత్రులమంటే మేము పవిత్రులు అని చెప్పి ఒకరి మీద ఒకరు పోటాపోటీగా మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి తీరు చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. వాస్తవంగా మీరు పడుతున్నటువంటి ఈ ఘర్షణ తిరుపతికి ఎంత నష్టం చేస్తుంది, తిరుపతికి వచ్చే భక్తుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయి అన్నటువంటిది విస్మరించి మాట్లాడుకుంటున్నటువంటి తీరు ఏమాత్రం క్షమార్హం కాదు. అధికారంలో ఉండేవాళ్ళు మరింత రెచ్చిపోయి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా ఈ విషయాల మీద మాట్లాడడం అనేది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ జేసీ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్లతో కలిసి ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు తదితరులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించాలని తెలిపారు. పట్టాలేని భూమికి అనుభవ పత్రం కలిగిన వారికి ప్రభుత్వ భూమి రెగ్యులైజేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 30ని తీసుకువచ్చిందని, ఈ ఉత్తర్వుల ద్వారా పట్టాలేని భూములను డిసెంబర్ 2025 లోపు క్రమబద్ధీకరణకు ప్రజలకు అవకాశం కల్పించారన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్ఓఆర్ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఆర్డీఓలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వారికి కేటాయించిన మండలాలలో భూ అలినేషన్, అసైన్మెంట్, భూమి రెగ్యులైజేషన్, ఆర్ఓఆర్ 22A వెబ్ ల్యాండింగ్, రీసర్వే సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. తహసీల్దార్లు వారి పరిధిలో గల గ్రామాల వారీగా సంబంధిత వీఆర్ఓలతో వెబ్ ల్యాండ్ కలెక్షన్లు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై సమీక్షలు నిర్వహించడం ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. వెబ్ ల్యాండింగ్ కలెక్షన్లు చేసే సమయంలో తహసీల్దార్లు రికార్డులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం చర్యలు చేపట్టాలన్నారు. రీసర్వే పురోగతికి సంబంధించి వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో తరచూ సమీక్షలు నిర్వహించాలన్నారు. ఈ వర్క్షాప్లో చిత్తూరు, పలన్నేరు, నగిరి, కుప్పం ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ శంకరి, శ్రీనివాసులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖకి సంబంధించి మనం ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నామో ఆ అంశాలన్నీ కూడా చేయమన్నారు. అయితే ఎలిగేషన్కి సంబంధించింది, ల్యాండ్ అసైన్మెంట్కి సంబంధించింది, ల్యాండ్ రెగ్యులరైజేషన్కి సంబంధించింది, 22A కేసులకు సంబంధించింది, ఆర్ఓఆర్ ఇష్యూస్కి సంబంధించింది, వెబ్ ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించినవి, రీసర్వే ఇష్యూస్కి సంబంధించినవి ఇవి, అలాగే ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఇష్యూస్, టెక్నాలజీ అండ్ యాప్ యూసేజ్, ఇవి 9 పాయింట్స్ మేడం ఇస్తున్నారు. దీంట్లో 1 or 2 పాయింట్స్ సార్ చెప్పిన దాని ప్రకారం పాత్వే ఇష్యూస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ కూడా దీంట్లో ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈనామ్ ఎస్టేట్ అబాలిషన్ ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సార్ చెప్పుకున్నారు. కొన్నిసార్లు 13 ఏరియాస్ చూడడం జరిగింది. సో ఈ 13 ఏరియాస్లో ఇప్పుడు ఉన్నటువంటి టీములు ఇక్కడ మనం ఉన్న 32 మండలాలని 7 డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు. 7 డిప్యూటీ కలెక్టర్తో ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగింది. సో దీంట్లో ఆర్డీఓ చిత్తూరు గారికి చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, జీడీ నెల్లూరు, ఉడిపాల, ఐరాల, ఈ 5 మండలాల తహసీల్దార్లు ఆర్డీఓ చిత్తూరు గారితో కలిసి కూర్చొని టీమ్ ఏ వాళ్ళు జాగ్రత్తగా ఈ 13 ఏరియాల్లో మీరు మీ మండలాల్లో ఉన్న ఇష్యూస్ కానీ అన్నీ కూడా నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఎక్స్టెంట్ కూడా ఐడియా ఉంటే కేసులు ఎన్నో చెప్పి ఎక్స్టెంట్ కూడా రాస్తే మంచిది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ కు సంబంధించిన చిత్తూరు 1వ డిపో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు కోరారు. ఈ నెలకు ఎంఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చిత్తూరు దర్గా సర్కిల్లోని ఆర్టీసీ 2వ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ నెలకు ఎంఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక దర్గా సర్కిల్లోని ఆర్టీసీ 2వ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు 1 అవర్ డిపో యూనియన్ అధ్యక్షులు జేహెచ్ బాబు, కార్యదర్శి జిఎస్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని 128 డిపోల ఎదుట
ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్కులర్ 1/2019 మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ సస్పెన్షన్లు, ఉద్యోగుల తొలగింపును ఆపాలని, గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అపరిష్కృతంగా ఉన్న గ్యారేజ్ ఉద్యోగుల సమస్యలు, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. వీటితో పాటు ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, 114 జీవో ప్రకారం రాత్రి అలయన్స్ ను 150 నుండి 400 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా ఈ కార్యక్రమంలో ఎన్ఎంయుఏ నేతలు నరేష్ కుమార్, ఫరీద్ బాషాతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. మూడో విడతగా 2 సార్లు ఈ నెలలోనే 2 సార్లు మనము 2 రోజులు ధర్నా కార్యక్రమము, నిరసన కార్యక్రమము, ఎర్ర బ్యాడ్జీల కార్యక్రమము, మన న్యాయమైన కోరికలు పైన మనము నిరసన తెలియజేసినాం. కానీ ఆ న్యాయమైన కోరికలు సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వము మొండి వైఖరి అవలంబిస్తున్న సందర్భంలో మూడో విడతగా ఈరోజు ప్లే కార్డ్స్ ప్రదర్శన చేస్తూ గేట్ ముందు 10:30 గంటలకు విరామం సమయంలో ధర్నా చేయమని చెప్పి మన రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇచ్చింది. అదే కార్యక్రమంతో ఈరోజు మన డిపో కమిటీ నిర్ణయం ప్రకారము ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమము, ప్లే కార్డు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన కమిటీ, రాష్ట్ర కమిటీ నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకున్నా ధర్నా కార్యక్రమానికి ముందుండి మేము విజయవంతం చేయాలని, అదేవిధంగా రేపు జరగబోవు కార్యక్రమంలో ధర్నా కార్యక్రమంతో పాటు నిరసన కార్యక్రమంలో అదేవిధంగా బంద్ కూడా పిలుపునిచ్చే సూచనలు మనకు దగ్గరగా కనిపిస్తూ ఉంది. ఈ బంద్ను కూడా మనం ఏకదాటిపై ఉండి అంత డిపో సమస్యలన్నిటి మీద ఏకదాటిపై ఉండి ఈ పరిష్కారం చేసుకోవాలని నేను జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాను. మన ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మన శ్రీనివాసరావు గారు, మన ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు, వీళ్ళు పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ భద్రత 2019 వెంటనే అమలు చేయాలి. అక్రమ సస్పెండ్లు, రెన్యువల్స్ వెంటనే ఆపాలి. గ్యారేజ్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే అమలు చేయాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలి. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలి. 1/19 సర్కులర్ని వెంటనే అమలు చేయాలా. విహెచ్ఎస్ పద్ధతి పాత విధానాన్ని కొనసాగించాలా. నైట్ అవుట్ అలవెన్స్ 150 నుండి 400 పెంచాలా. తరువాత అక్రమ సస్పెన్షన్ రిమూవ్స్ని ఆపాలా. మేనేజ్మెంట్ మా సమస్యలు పరిష్కరించి ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతిలోని పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీ రామభజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక భక్తులు ప్రతిరోజు అర్చన, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదారులుగా దొడ్డారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పెద్దకాపు వీధిలోని భజన మందిరంలో శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగిందని తెలియజేశారు. నగర ప్రజలందరూ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేఎన్ రాజా, కాగితాల చంద్ర, దొడ్డారెడ్డి మునికృష్ణారెడ్డి, దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి, మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దకాపు గ్రామ ప్రజలు మన శ్రీరామనవమి మొదలుకొని శ్రీరామనవమి పట్టాభిషేకం వరకు
జయప్రదంగా జరిపించారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు పట్టాభిషేకం ఉత్సవం బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ కలిసి జయప్రదంగా జయిపించారనమాట. శ్రీరామనవమి ఉత్సవాలు అన్ని మొదటి రోజు 11వ తేదీ నుండి లాస్ట్ వరకు సీతారామ ఉత్సవ కళ్యాణం ఉత్సవం కానీ, శ్రీరామకి యజ్ఞోపవీతం కానీ, పట్టాభిషేక మహోత్సవం కానీ బ్రహ్మాండంగా చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు కానీ, కళ్యాణోత్సవం కానీ, పట్టాభిషేకం కానీ బ్రహ్మాండంగా పెద్దకాపు వీధి ప్రజలకు ఆయురారోగ్యంగా సీతారామోత్సవ కళ్యాణము ఆయురారోగ్యంగా వాళ్ళకి జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా జరిపించుకుంటూ పట్టాభిషేకం ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా జరగాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదాలు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒంటెమిట్ట గ్రామం దేవస్థానం మారిగా మన వాళ్ళు కూడా ఈ పెదకాపు వీధి ప్రజలు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఆయురారోగ్యంగా ఈశ్వర్యాభి ధనకరక వస్తు వాహన సంపత్యర్థంతో ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులతో పిలుస్తున్నారు. ఆ రోజు నుంచి కళ్యాణం వరకు, కళ్యాణం తర్వాత ఇప్పుడు పట్టాభిషేకం మొత్తం చేయించే అవకాశం మాకు వచ్చినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భం అనుసరంగా మొత్తం పెద్దకాపీది వాసులంతా, ప్రజలందరూ, ఆడవాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇంత బాగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పట్టాభిషేకం చేసే అవకాశం మాకు వచ్చినందుకు శ్రీరామచంద్రులు వారికి మేము సదా రుణపడి ఉంటాము. జై శ్రీరామ్. నంది అవార్డు గ్రహీత, రంగస్థల నటుడు, రచయిత, గాయకుడు, ఉపాధ్యాయుడు అయిన ఆమూరి సుబ్రహ్మణ్యంకు ఘన సన్మానం జరిగింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన ఆమూరి సుబ్రహ్మణ్యం 25 ఏళ్లు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపి వారిని ఉత్తమ పౌరులుగా, మేధావులుగా తీర్చిదిద్దిన సుబ్రహ్మణ్యం రంగస్థలి కళాకారుడిగా కూడా రాణించారని గుర్తు చేశారు. గాయకుడిగా, రచయితగా ఆయన నంది అవార్డు కూడా పొందారని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో శేష జీవితం ఆయన సంతోషకరంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కళాకారుడు, ఉపాధ్యాయుడు ఆమూరి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. ఆయన పదవి విరమణ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ఆయనకు కళలంటే ఎంతో మక్కువ, నటనంటే ఎంతో మక్కువ. ఆయన ఎంత ఒడిదుడుకులు ఉండి ఈ స్కూలు ఉద్యోగంలో బిజీగా ఉన్న ఆయన నటనంటే ఒకరోజు ముందే వచ్చి నటన చేసి అందరినీ మెప్పించేవాడు. పద్యాలు భలే పాడేవారు, పాటలు బాగా పాడేవారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆమూరి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆమూరి సుబ్రహ్మణ్యం దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన శేష జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా, సుఖమయంగా గడపాలని మేము రాయలసీమ రంగస్థలి తరఫున కోరుతున్నాం. తిరుపతి బండ్లవీధి శ్రీ ఆంజనేయ స్వామి భజన మందిరంలో దాదాపు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. సీతారాముల కళ్యాణం, అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకానికి నగర ప్రజలు విశేషంగా తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం, అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకానికి నగర ప్రజలు విశేషంగా తరలివచ్చారు. నవమి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి అవటంతో స్థానిక బండ్లవీధి శ్రీ ఆంజనేయ స్వామి భజన మందిరం వద్ద లక్ష్మీనారాయణ హార్డ్వేర్ అధినేత, మాజీ టౌన్ బ్యాంకు చైర్మన్ తొండమనాటి వెంకటేష్ రెడ్డి దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మురకంబట్టు చంద్రారెడ్డి, దుగాండ్ల పురుషోత్తం రెడ్డి, సీను, గోపి, తొండమనాటి భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక బండ్లవీధి ఆంజనేయ స్వామి భజన మందిరంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిగాయి. దానిలో భాగంగానే లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమనాటి వెంకటేష్ రెడ్డి దంపతులు ఈరోజు ప్రజలకు, భక్తులకు అన్నదానం చేశారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏడు లక్ష్మీనారాయణ హార్డ్వేర్స్ అధినేత తొండమనాటి వెంకటేష్ రెడ్డి దంపతులు అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి శ్రీరామ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. చంద్రగిరి మండలం కొటార పంచాయతీలో పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా కొట్టాల పంచాయతీకి విచ్చేసిన పులివర్తి సుధారెడ్డికి మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ పులివర్తి సుధారెడ్డి ముందుకు సాగారు. కొట్టాల పంచాయతీలో చేసిన పలు అభివృద్ధి పనులను పులివర్తి సుధారెడ్డి మహిళలకు తెలిపారు. పార్టీలకు అతీతంగా మహిళలందరికీ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పులివర్తి సుధారెడ్డి పిలుపునిచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, స్వయం ఉపాధి శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రభుత్వమని పులివర్తి సుధారెడ్డి మహిళలకు తెలిపారు. రేషన్ కార్డు, పెన్షన్, ఇంటి స్థలాలు వంటి సమస్యలకు సచివాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. మీరు ఇచ్చే ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళతామని పులివర్తి సుధారెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మహిళల నుండి అర్జీలను పులివర్తి సుధారెడ్డి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పువాకంలోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరు బేష్. 16వ ఆర్థిక కమిషన్ బృందం కితాబు. టీటీడీ ప్రతిష్టను, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి, నీ నీచ రాజకీయాలు మానుకో. గతంలో మీలా రాజకీయాలు చేయం. దేవుడిపైన, గోశాలపైన తప్పుడు ఆరోపణలను మానుకోవాలి. భూమన కరుణాకర్ రెడ్డిపై మండిపడ్డ కూటమి ఎమ్మెల్యేలు, నేతలు. గోవుల గోల మానండి. టీటీడీ ప్రతిష్టను దిగజార్చకండి. గోవుల సంరక్షణ పేరిట ఒకరిపై ఒకరు పోటాపోటీగా చేసుకుంటున్న విమర్శలను, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆపి వాస్తవాలను భక్తులకు, ప్రజలకు తెలియజేయాలి. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి విజ్ఞప్తి. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజా ప్రతినిధులతో పాటు గన్మెన్, పిఎలకు మాత్రమే తీసుకురావాలని చెప్పాం. పోలీసులు ఎవరిని అడ్డుకోలేదు. ఏ ప్రజా ప్రతినిధి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు 30 నుండి 40 మంది కలిసి బైక్ ర్యాలీతో వస్తామంటే మాత్రమే అడ్డుకున్నాము. గోశాల పరిశీలన ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.